అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం, అవసరమైతే తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు ఊరూరా తిరిగి చెవులు చిల్లులు పడేలా ఉదరగొట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా 6 నెలల్లోనే 2 మార్లు పెంచి ప్రజలపై ఏకంగా 15,450 కోట్లు వడ్డించారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఛార్జీల పెంపుపై పోరుబాట కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సన్నద్ధమైంది. ఏపీలో జరుగుతున్నది చంద్రబాబు పాలన కాదు, చంద్రబాదుడు పాలన. కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా 15,485 కోట్ల భారాన్ని మోపింది. ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ జిల్లా కేంద్రాల్లో ఆ పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరిస్తున్నారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీల బాదులపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, నూరి ఫాతిమాలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని మాజీ మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేకమైన వాగ్దానాలు చేసింది. దానిలో ప్రధానమైనటువంటి వాగ్దానాల్లో ఒకటి అయినటువంటి విద్యుత్ ఛార్జీల పెంపు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని మాకు ఓటు వేస్తే మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని ఒక మాట, అవసరమైతే విద్యుత్ ఛార్జీలను పెంచిన వాటిని కూడా తగ్గిస్తాము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే బిల్లులు కన్నా ఇంకా తగ్గించి బిల్లులు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే ప్రజలపై భారం వేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. సూపర్ 6 హామీలను గాలి కుదిలేసిన ప్రభుత్వం అమరావతి జపం చేస్తోందన్నారు. కూటమి అరాచక పాలనపై ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు అన్యాయంగా సుమారుగా దాదాపు 15,500 కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతున్న సందర్భంగా ప్రజలతో మమేకమయ్యి ఏదైతే ప్రజల యొక్క ఆవేదనని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా రేపు 27వ తారీఖు నాడు ఒక నిరసన ర్యాలీ ద్వారా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ రూపొందించుకోవడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు 27వ తారీఖున ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ సంబంధించిన కరెంటు ఏఈ కానివ్వండి, డిఈ కానివ్వండి, లేకపోతే సబ్స్టేషన్లు ఎదురుగుండా నిరసన ర్యాలీ చేపట్టి కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచారో దానికి నిరసనగా వినతి పత్రం అందజేసే కార్యక్రమం రేపు 27వ తారీఖున చేపట్టడం జరిగింది. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కరెంటు ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం పోస్టర్లను అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి వరుసగా పెంచుతూ పోతున్నారని అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక 15,450 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచారని వెల్లడించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. ప్రజల గొంతుక వినిపించేందుకు వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పడుతోందన్నారు. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై మోజీలేని భారం వేశారని 27న జరిగే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల కంటే ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 7 మార్లు పెంచింది కరెంటు ఛార్జీలు అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీకి, బీజేపీ, జనసేన పార్టీలకు అవకాశం ఇస్తే ప్రజలను నమ్మించి 6 నెలల్లోనే 2వ మారు కూడా కరెంటు ఛార్జీలు కూడా పెంచడానికి కూడా
సిద్ధం కూడా అయింది, కూడా రెండో మారు కూడా సిద్ధం కూడా అయింది ప్రభుత్వం కూడా. ప్రజలందరూ ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, చిన్న తరహా పరిశ్రమలు ఉపయోగించుకుంటున్న ఈ పవర్ టారిఫ్ పెంచడం ద్వారా ప్రజల మీద విపరీతంగా భారం పడుతుంది. ఆల్రెడీ 6,000 కోట్ల పైన ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచి ఉంది. అంతేకాకుండా జనవరిలో మళ్ళా ఒక 9,000 కోట్లు, అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు, 15,548 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది. 6 నెలల్లో 3 దఫాలు విద్యుత్ ఛార్జీలు పెంచిన కూటమి సర్కారు ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కారన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ ఈ నెల 27న పోరుబాట చేపడుతున్నామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. 3 మార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. దీనిపై నిరసన తెలుపుతూ 27వ తేదీన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా పెద్ద ర్యాలీతో నిరసన తెలిపి ఈరోజు కరెంట్ ఎస్సీ ఆఫీసులు కావచ్చు, కరెంట్ ఆఫీసుల దగ్గర నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి ధరలు పెంచి వారి నడ్డి విరుస్తోంది కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీల మోత ఉండదు అని ప్రజలను నమ్మించిన చంద్రబాబు నేడు దారికి విరుద్ధంగా కరెంటు ఛార్జీలను పెంచారు. చంద్రబాబు దిగివచ్చి కరెంటు ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకునే వరకు వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తూనే ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజల గళంగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు కరెంటు ఛార్జీలపై పోరుబాట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిస్తున్నారు.